హాయ్ గాయ్స్, పెళ్లి వీడియో సెకండ్ పార్ట్ అయితే వచ్చేసింది. తప్పక చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. మేము అందరం కలిసి అబ్బాయిని తీసుకురావడానికి అయితే వెళ్ళాము. అబ్బాయి దగ్గరికి వచ్చి ఇక్కడైతే వాళ్ళ కోసం మేము తీసుకొచ్చిన బట్టలు, మా కోసం వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు ఒకరికొకరు ఇచ్చుకున్నాము. మేము అక్కడైతే మళ్ళా పెళ్లి కొడుకుకు అంటే బావకి బమ్మర్దులు అయితే చక్కెర తీపిగా ఉండాలని చక్కెర అయితే పెడుతున్నారు నోట్లకి. ఒకరికొకరు చక్కెర పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పెళ్లి కొడుకును వాళ్ళ బామ్మర్దులు అంటే ముగ్గురు బామ్మర్దులు ఉన్నారు కదా, వాళ్ళ బామ్మర్దులు అయితే ఇక్కడ ఎత్తుకొని తీసుకెళ్తున్నారు ఇంటికైతే. ఇక్కడికి వచ్చేసి మా అమ్మ అయితే అంటుంది, జాగ్రత్తగా మంచిగా వెళ్ళండి, మంచిగా తీసుకెళ్ళండి, ఎత్తుకొని చేతిలో పట్టుకునకుండా అయితే మంచిగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకొని అంటుంది అన్నట్టు. వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే పెళ్లి పందిరి ముందు ఇలా కాళ్ళు కడుగుతారు బావ వాళ్ళది బామ్మర్దులు. ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కట్నం వాళ్ళకి ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇవ్వాల్సిందే కట్నము. కాళ్ళు కడిగినందుకు కట్నం ఇవ్వకపోతే ఊకుంటారా? చూడండి ఎలా ఒర్రుతున్నారో. బావ బామ్మర్దుల కట్నం విషయం కంప్లీట్ కాగానే ఇక్కడ పెళ్లి కూతురు అయితే రెడీ అయింది అన్నట్టు. రెడీ అయ్యి వాళ్ళు అయితే పెళ్లి పీటల మీద అయితే కూర్చున్నారు. కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. పెళ్లి కూతురు తల్లిదండ్రులు అంటే మా అత్త మామయ్యలు అయితే కన్యాదానం అయితే చేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఫోటోస్ ఎలా దిగుతున్నారో. మీ చేతిలో పెడుతున్నా, తల్లి అయినా తండ్రి అయినా భర్త అయినా నువ్వు మా అమ్మాయిని చక్కగా సాగుకోగలవు. చదువుకుంటా ఏమనుకుంటా. గామహం వదోచ నాది చరామతి. అబ్బాయి మా నాన్న చెప్పిన ప్రకారం మనం పాలు పెరుగు తాగినాం, ప్రమాణం చేయిస్తున్నాం. ఆకాశవాణి సాక్షిగా, భూదేవి సాక్షిగా, సర్వజనుల సాక్షిగా నన్ను చక్కగా సాదుకోగలవు. తాళి కట్టడము కంప్లీట్ కాగానే పెళ్లి కాగానే మేమైతే ఇక్కడ పొట్లాలు కడతాం అన్నట్టు. అబ్బాయి అమ్మాయి కోసము అబ్బాయి వాళ్ళ మరదలు కడతారు అన్నట్టు. మా బావ గారికి చాలా పెద్దగా పొట్లం అంటే బాగా టైట్ గా కడతారు అన్నట్టు. అమ్మాయి కోసం అయితే లూజ్ గా కడతాం అన్నట్టు. అందులోకి అయితే పొట్లాలలోకి అయితే స్వీట్స్ వేస్తారు అన్నట్టు. పొట్లాలు ఎవరు ఫస్ట్ ఇప్పుతారో వాళ్ళు అయితే తినిపిస్తారు అన్నట్టు. అబ్బాయి ఇప్పితే అమ్మాయికి తినిపిస్తారు, అమ్మాయి ఇప్పితే అబ్బాయికి తినిపిస్తారు. ఎక్కడైనా ఏ పెళ్లిలో అయినా అమ్మాయే ఫస్ట్ ఇప్పుతారు, ఎందుకంటే అమ్మాయి పొట్లం లూజ్ ఉంటుంది, అబ్బాయి పొట్లం టైట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే అబ్బాయే ఫస్ట్ ఇప్పింది అన్నట్టు. మా పెళ్లిలో అయితే నేను లాస్ట్ ఇప్పిన అన్నట్టు. ఫస్ట్ మా ఆయననే ఇప్పింది అన్నట్టు. ఎవరు ఇప్పితే ఏంటిది, ఫస్ట్ తినడమే మనకు ముఖ్యం కదా, కాబట్టి మనమైతే ముందే తినాలి. ఒక లాజిక్ మర్చిపోయారు, అబ్బాయి ఫస్ట్ ఇప్పితే అమ్మాయికే పెడతారు కదా, కాబట్టి మనమే తినాలి. పెళ్లి కంప్లీట్ కాగానే అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ రిసెప్షన్ అన్నట్టు. ఇలా చేసుకుంటాం మేము రిసెప్షన్. ఇక్కడికి వచ్చేసి మా అక్క కూతురు వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారో చూడండి. అటు రిసెప్షన్ జరుగుతుంది, ఇటైతే డాన్స్ వేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. మా పెళ్లిలో అయితే మా బంజారాస్లో ఏ చిన్న ఫంక్షన్ ఉండని, ఏ చిన్న ఏమైనా పెళ్ళిళ్ళు ఉండని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. చూడండి, ఇంతకు మీకు అర్థం కావచ్చులే ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. చూడండి, నైట్ అయితే భరత్ అంటే చాలు ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. 8 గంటల నుంచి 1 గంటల వరకు ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. మీరు ఇలానే చేస్తారా? హాయ్ గాయ్స్, మేమైతే ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ దారిలో ఉన్నాం అన్నట్టు. ఉండేగో థమ్స్ అప్ అయితే తాగుతున్నాము, కూల్ డ్రింక్స్.
అక్క వాళ్ళు కూడా థమ్స్ అప్ అయితే తాగుతున్నారు. మా ఆయన చూడండి నాకు పోస్తలేరు, అందరు వీళ్ళు తాగుతాను కానీ అని అనుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తామన్నట్టు నెక్స్ట్ డే రిసెప్షన్ కి ఉండగా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి సైడ్ కి ఆపిగో ఇలా థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ అన్ని తాగుతారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము మంచిగా సాంగ్స్ పాడుకుంటా వెళ్తాము అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి. మేము అందరు చూడండి ఎలా క్రమశిక్షణగా ఎంత నీట్గా ఎంత మంచిగా నడుస్తున్నారో, అందరు కలిసి వస్తున్నారు కదా, ఎంత బాగున్నారో, అందరూ కలర్ఫుల్ గా మెరుస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చేసి అగో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే అమ్మాయిని చూసి అగో ఎలా ఏడుస్తున్నాము, అందరు ఏడుస్తున్నారు. ఆమె వచ్చి కూడా మమ్మల్ని అందరినీ దగ్గర చేసుకొని బాగా ఏడుస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇక అంతేలే, ఏడుపు వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేసి అందరం కలిసి అన్నం తిందామని ఇక మేమందరం అయితే ఇక్కడ కూర్చున్నాము. అబ్బాయి వాళ్ళు అయితే టేబుల్ సిస్టమ్ పెట్టారన్నట్టు అందరు కలిసి కూర్చున్నారు. మంచిగా ఎంత ముచ్చటగా ఉందో అందరు కలిసి తినడము. ఇక్కడికి వచ్చేసి మా ఆయన అయితే మా కన్నయ్యను తినిపిస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తలేడు అన్నట్టు. లంచ్ టైంలో తినాల్సిన అన్నం ఏమో ఇప్పుడైతే మేమైతే 6 అవుతుంది, ఇప్పుడు తింటున్నాము. ఎందుకంటే మాకు లేట్ అయింది వచ్చేసరికి ఇక్కడ, అందుకని ఇప్పుడైతే అన్నం తింటున్నాము. చూడండి మా బాబాయ్ అయితే తిండి పోతులేక అందరి ప్లేట్ నుంచి తీసుకొని తింటాడు. ఎందుకు చూస్తే తినరాదు, తిను మంచిగా. చూడండి వీళ్ళకి పెట్టలేదని వీళ్ళైతే ఇప్పుడే తింటున్నారు. ఫస్ట్ అయితే లేడీస్ కి ఫస్ట్ అని లేడీస్ తింటున్నారు. మా బావ వాళ్ళైతే వాళ్ళకి ఆకలి అవుతుందని మా ప్లేట్ల నుంచి తీసుకొని తింటున్నారు. వాళ్ళైతే వాళ్ళకు వేసేదాకా అస్సలు ఆగుతలేరు. తినడం కంప్లీట్ అయ్యాక ఫొటోస్ దిగకుండా ఉంటామా, అంత మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ దిగాలి కదా, అందుకని ఫొటోస్ అయితే దిగాము. చూడండి అమ్మాయికి పుట్టింటి నుంచి శారీస్ అవి వస్తాయి కదా, అలాగే ఇగో చూడండి సోఫా సెట్స్, బెడ్స్, బోళ్ళు, అవన్నీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎప్పుడు బట్టలు పిండాలా అని వాషింగ్ మిషన్ కూడా పెట్టారన్నట్టు. మేమైతే అన్ని పెడతాము. బంజారా పెళ్లిస్లలో అయితే ఏ చిన్న వస్తువు తక్కువ అయినా కూడా అలా ఉంటుందా, అవన్నీ పెట్టాలి అని అన్ని పెడతారన్నట్టు. ఇక్కడికి వచ్చేసి మేమైతే ఇగో ఇలా అమ్మాయి తోటి పెళ్లి కూతురు తోటి వాళ్ళ అత్తయ్యకు వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి చీర పెట్టిస్తాం అన్నట్టు ఇలా మేము. కాబట్టి మా సాంప్రదాయం ప్రకారం ఇలా చీర పెట్టాలి కాబట్టి వాళ్ళ అత్తయ్య అయితే కూర్చున్నది, వాళ్ళ అత్తయ్యకి అయితే చీర పెడుతుంది. అలానే వాళ్ళ పెద్ద ఆడపడుచు అన్నట్టు, ఆడపడుచు వాళ్ళకి కూడా చీర పెడుతుంది, కాళ్ళు ఇలా మొక్కుతుంది అన్నట్టు. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి తరపున నుంచి చిన్న అత్తయ్య పెద్ద అత్తయ్య అలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చీరలు పెట్టాలన్నట్టు. అందుకనే చీరలు అయితే పెడుతున్నారు, పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు అన్నట్టు వాళ్ళది. బోల్ అయితే చూడండి ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జే పెట్టామన్నట్టు. ఒక బులోరా నిండా ట్రాలీ నిండా తీసుకొచ్చాము సామాన్స్ అన్ని. ఇగో సోఫా చూడండి ఎంత బాగున్నాయో, మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. అంత కొంచెం చీకటిగా ఉంది కదా, ఎందుకంటే మేము వెళ్ళేసరికి నైట్ అయింది. అంత లేట్గా ఎవరైనా వెళ్తారా? మేమైతే వెళ్ళాము అక్కడికి. వెళ్ళి అన్నం తినేసరికి ఇంకా చీకటిగా అయింది. ఇంతకీ మా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.